ప్రైజ్ ద లార్డ్ అండి. అందరికి వందనాలు. మనం మత్తయి సువార్త 6వ అధ్యాయము 17వ వచనం ధ్యానించుకుందాము. ఉపవాసం చేయుచున్నప్పుడు మనుషులకు కనపడవలనని కాక రహస్యమందున్న నీ తండ్రికే కనపడవలనని నువ్వు ఉపవాసం చేయునప్పుడు నీ తల అంటుకొని నీ ముఖం కడుక్కునుము. ఇక్కడ మనం ఈరోజు ఉపవాస యొక్క ప్రార్థన అంటే ఏమిటి ధ్యానించుకుందాము. మత్తయి సువార్తలో ఏమని రాయబడి ఉందంటే, ప్రభు ఏం చెప్పారంటే, మీరు ఉపవాసం ఉన్నప్పుడు మరి వేషధారుల వలె ప్రవర్తించొద్దు అని చెప్పడం జరిగింది. వేషధారణ అనేది దేవుడికి ఇష్టమైన లక్షణం కాదు. మనం మనుషులకు కనపడాలని వేషధారణతో మరి మనం సమాజ మందిరంలో కానీ వీధులలో కానీ నిల్చొని మనం మనుషులకు కనపడాలని ప్రార్థన చేసినప్పుడు దేవుడు అంటే ఆ ప్రార్థనను ఆలకించడు. ఎందుకంటే మీరు మనుషుల వల్ల ఫలం మనం ఆశిస్తున్నాం కాబట్టి మీరు ఫలం ఆల్రెడీ పొంది ఉన్నారని చెప్పడం జరుగుతుంది. కాబట్టి దేవుడు అంటున్నాడు, ఇది వ్యక్తిగత ప్రార్థన మరి చెప్పడం జరిగింది. వ్యక్తిగతంగా మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు అందరికీ కనపడేలాగా మనం ప్రార్థించకూడదు. అది దేవుడు ఏమంటున్నాడంటే, మీరు మీ గదిలోనికి వెళ్ళి రహస్యమందున్న మీ తండ్రి చూచులాగానే మీరు రహస్యంగా మీరు ప్రార్థన చేసినప్పుడు మీ ప్రార్థన అనేది ఆలకించబడుతుంది, మీరు ఫలితము పొందుకుంటారని చెప్పడం జరుగుతుంది. అవును దేవుడి బిడ్డలారా, దేవుడు ఏమంటున్నాడంటే, మనుషులకు కనపడవాలని మనము ముఖమును వికారం చేసుకొని అలా ఉన్నప్పుడు ఆ ప్రార్థన అనేది అంగీకరించబడదు. అలాగా దేవుడు ఏమంటున్నాడంటే, నూనెతో మీ తల అంటుకొని మీ ముఖము కడుక్కొని ప్రార్థించాలని చెప్పడం జరుగుతుంది. ముఖము కడుక్కోవడం అంటే నూనెతో తల అంటుకోవడము అంటే అది మనం మామూలుగా ఏంటంటే మనం ప్రార్థించేటప్పుడు దేవుణ్ణి ఆహ్వానించి పరిశుద్ధాత్మ దేవుణ్ణి సాయం కోరుకున్నప్పుడు సాయంతో మనము దేవుని ఆత్మ సాయంతో మనం ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థన అనేది మనం ఫలితాలను పొందుకోగలుగుతాము. మన హృదయ అంతరంగంలో మచ్చలు డాగులను మనం దేవుడి సన్నిధిలో మచ్చలు డాగులని రక్తంతో కడగబడినప్పుడు ఆ హృదయాన్ని మనం కడుక్కొని మన మనసును మనం కడుక్కొని మరి పరిశుద్ధాత్మ సాయంతో మనం ప్రార్థన చేయాలని చెప్పడం జరుగుతుంది. అలాగే యెషయా గ్రంథము 50వ అధ్యాయంలో కూడా దేవుడు అంటున్నాడు, మరి మీరు అంటారు, మరి మేము ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాం ప్రభువా, మా ప్రాణములను ఆయాసపరుచుకుంటున్నాము, నువ్వు చూడవా, నువ్వు లక్ష్య పెట్టవా అని మీరు నన్ను క్వశ్చన్ వేస్తారు. కానీ అసలు ఉపవాస ప్రార్థన అంటే ఏమిటి? ఉపవాస ప్రార్థన ఎలా చేయాలి? ఉపవాస ప్రార్థన ఎలాంటి ఉపవాస ప్రార్థన అంటే నాకు ఇష్టమైనది తెలుసా అని దేవుడు అడగడం జరుగుతుంది. అవును ప్రియ బిడ్డలారా, దేవుడు మనకి ఇష్టమైన ఉపవాసం ఏమిటి, మనం ఎలా చేయాలో మరి తెలుసుకొని మనం ఉపవాసం చేయాలి. దేవుడు అంటున్నాడు, మరి మీరు ఉపవాసం ఉండి కడుపు మార్చుకొని మీరు వ్యాపారం చేస్తారు, పనిలోకి వెళ్తారు. మరి ఉపవాసం అంటే దేవుడితో సాహసించడము. దేవుడితో సహవాసం చేయకుండా మనం వ్యాపారం చేసుకుంటూ పనులు చేసుకుంటూ ఉంటే అది కడుపు మార్చుకుంటే ఆ ఉపవాసానికి ఫలితం అనేది ఉండదు. మనము దేవుడి పాదాల చెంత గడిపేవారిగా ఉండాలి. అంతేకాకుండా కఠినమైన పనులు మీ పనివారితో చేయించడం అనేది కఠినమైన పనులు అంటే మరి పనివారితో పని చేయించడం తప్పేమి కాదు. కానీ కఠినమైన పనులు మరీ కఠినమైన మనస్తత్వంతో ఉండకూడదని దేవుడి ఉద్దేశము. అంతేకాకుండా కఠినమైన మనస్తత్వం లేకుండా సాధువైన మృదువైన మనస్తత్వంతో మరి దేవుడి యొక్క పాదాల చెంత మనము ఉపవాసం ఉన్నప్పుడు ప్రార్థించే బిడ్డలుగా ఉండాలి. అంతేకాకుండా మీరు వివాదాలు ఆడుచు మరి కఠినమైన మాటలు మాట్లాడుతూ వివాదాలు ఆడుచు అల్లరితో ఉంటే అలాంటి ఉపవాస ప్రార్థన అనేది అంగీకరించబడదు. మరి మనం ప్రార్థించేటప్పుడు వివాదాలు లేకుండా లోకానికి దూరంగా, మనుషులకి కూడా కొంత దూరంగా, దేవుడికి దగ్గరగా, మరి లోక పనులకు వ్యాపారాలకు దూరంగా ఉండి మనము ప్రార్థించాలని చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా దేవుడు అంటున్నాడు, జమ్ము వలె నువ్వు తల వంచుకొని ప్రార్థిస్తే మౌనంగా ఉంటే బూడిద రాసుకొని గోనెపట్టు ధరించుకొని మౌనంగా ఉంటే అది నాకు ఇష్టమైన ఉపవాసం కాదనడం జరుగుతుంది. మనం ఉపవాసం ఉన్నప్పుడంట మన కంఠధ్వని పరమను వినబడాలంట. అలా ఎప్పుడైనా మీరు ఉపవాసం ఉన్నారా అని అడగడం జరుగుతుంది. పరమనుకు మన కంఠధ్వని వినపడడం అంటే కనీసం మనం ప్రార్థించేటప్పుడు మన మాట మన చెవులకైనా వినపడితే అలా ప్రార్థిస్తే ఏమవుతుందంటే మరి ఆ ప్రార్థన అంగీకరించబడుతుంది. దేవుడు అంటున్నాడు, అసలు ఉపవాస ప్రార్థన అలాంటివి ఎప్పుడు చెప్పినాము మనం, వివాదాలు, కఠినమైన మనస్తత్వం లేకుండా కంఠధ్వని పరమను వినబడులాగా ఇవన్నీ మనం పాటిస్తూ మరి మనుషులకి కనపడులాగా వేషధారణ తీసివేసుకొని మరి దేవుడికి తెలిసే విధంగా మనము దేవుడికి అతి సమీపంలో ప్రార్థన చేయాలని చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా అసలు దేవుడికి ఇష్టమైన ఉపవాసం ఏమిటంటే
దుర్మార్గులు కట్టిన కట్లు విప్పబడుట, కాడిమాని మేకులు తీయుట, బంధింపబడిన వారిని విరగొట్టుటే కదా నాకు ఇష్టమైన ఉపవాసం అనడం జరుగుతుంది. అవును దేవుడి బిడ్డలరా, దుర్మార్గులు సాతాను యొక్క కబంధస్థాలలో ఉన్న కట్లను విప్పబడుట, మరి బంధింపబడడం, మరి బంధింపబడిన తాగుడు కానీ, వ్యసనాలు, మరి ఇంకా ఏమైనా కానీ వ్యసనాల ద్వారా, తాగుడు ద్వారా, వీటి ద్వారా బంధించబడినప్పుడు అలాంటి బంధకాల నుంచి విడిపించబడాలని మనం ప్రార్థించే బిడ్డలుగా ఉండాలి. మరి బంధింపబడిన వారిని విడిపించే ప్రార్థన దేవుడికి ఇష్టమైన ఉపవాసం. మరి సాతాను కట్లు, బంధకాల ద్వారా దుర్మార్గులు కట్టిన కట్లను విప్పే బిడ్డలుగా, ప్రార్థించే బిడ్డలుగా మనం ఉంటుంది ఇష్టమైన ఉపవాసము. అంతేకాకుండా ప్రతి కాడిని విరగొట్టాలి. కొన్ని కుటుంబాలను మనం చూసుకున్నప్పుడు ఒకే రకమైన సమస్య 2-3 తరాల నుంచి వెంటాడుతూ ఉంటుంది. మరి తండ్రి వాళ్ళ కుటుంబంలో ఉన్నప్పుడు మరి నెక్స్ట్ జనరేషన్ ఒకటే సమస్య అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. మరి ఇది ఒక కాడి అనే అర్థం. ఈ కాడిని విరగొట్టుకోవాలి. మరి దేవుడి బిడ్డలమైన మీరు మీ కుటుంబంలో మరి ఎలాంటి సమస్య గురించి వెంటాడుతుంది? మరి ఆర్థిక పోరాటం అనే కాడ, లేకపోతే అనారోగ్యం అనే కాడ, ఇలాంటి కాడులైనా కూడా మరి మీరు ఏదైనా కానీ సమస్య గుండా ఎన్నో సంవత్సరాల నుంచి వెంటాడుతూ ఉంటే మా కాడులను మీరు ప్రభు వాక్య జ్ఞానంలో తెలుసుకొని మీరు ఉపవాసం ఉండి వాటి గురించి ప్రత్యేకంగా ఉపవాసం ఉండి మీరు ప్రార్థించడం కాడి విరగొట్టబడుతుంది. మీ ద్వారా అది విడుదల పొందుకుంటుంది. మరి ఆ కాడి నెక్స్ట్ జనరేషన్కి రిపీట్ కాకుండా ఉంటుంది. దేవుడు అంటున్నాడు, ఆ కాడు అనేది విరగొట్టుకోవాలంట. ప్రతి కాడిని విరగొట్టుకొని కాడిని విరగొట్టే ప్రార్థన నాకు ఇష్టమైన ఉపవాస ప్రార్థన అంటున్నాడు. మనం ఇలాంటి ప్రార్థన, ఇష్టమైన ఉపవాస ప్రార్థన చేసినప్పుడు మరి దేవుడు మనకి ఏదైనా కూడా ఆ ప్రార్థన అనేది ప్రతిఫలం అనేది ఉంటుందని చెప్పడం జరుగుతుంది. స్వస్థత ఒకరు కావాలనుకుంటే మనం ఇలా క్రమం కలిగి దేవుడికి ఇష్టమైన ఉపవాసం చేసినప్పుడు స్వస్థత అనేది శీఘ్రంగా వస్తుందంట. మనకి వెంటనే శీఘ్రంగా స్వస్థత జరుగుతుంది. అంతేకాకుండా దేవుడు మనం పిలవగానే పలకడము, మనం ప్రార్థించగానే దేవుడు మనకు ఉత్తరం ఇవ్వడం జరుగుతుంది. బిడ్డలారా, మీరు మరి ఎవరైనా కానీ మరి మీ సమస్యలు ఎలాంటి సమస్య అయినా, ఎలాంటి బాధగుంటా వెళ్ళినా, మరి మీ సమస్య ఏమిటో, మీరు ఏ కాడి కింద, ఏ బంధకము కింద, మరి ఎలాంటి సమస్య కింద ఉన్నారో మీరు గమనించుకొని ఉపవాసం ఉన్న రోజులలో వాటి గురించి ప్రత్యేకంగా ప్రార్థించినప్పుడు ఆ బంధకం విడిపించబడినప్పుడు ఏమవుతుందంటే మీరు మంచి స్థితిలోకి, దేవుడిలో మరి ఉన్నతమైన స్థితిలోకి, మరి అన్ని విధాలుగా మీరు మంచి స్థితిలోకి వెళ్ళగలుగుతారు. కాబట్టి మనం వేషధారణ కలిగి, దేవుడి వేషధారణను అసలే క్షమించడు. వేషధారణ కలిగి మనము ప్రార్థించడం మానివేసి దేవుడికి మాత్రమే చూసేలాగా రహస్యమందు మనం ప్రార్థన చేయడమే దేవుడికి ఇష్టమైన ఉపవాసం. మరి ఈ వాక్యాన్ని దేవుడు మీ వినికిలో దీవించి మీరు ఆశీర్వాదం పొందాలని అడుగుతున్నాను. ఆమేన్.